హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వీటీ జాబ్స్ ఇన్ఫో. ఈరోజు జగిత్యాలలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో 9 MLHP పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అయితే ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలండి. వీటి సెలక్షన్ ప్రియారిటీ ఎలా ఉంటుందంటే, మున్సిపల్ ఏరియాస్లో ఉన్న అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో ఫస్ట్ ప్రిఫరెన్స్ MBBS, BA, MS డాక్టర్స్కి ఉంటుందండి. అండ్ రూరల్ ఏరియాస్లో ఉన్న ఆరోగ్య మందిరాలలో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి MBBS, BA, MS డాక్టర్స్కి ప్రిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ స్టాఫ్ నర్స్కి ఉంటుందండి, విత్ BSc నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 44 ఇయర్స్ ఇచ్చారండి. ఇంకా SC, ST, BC అండ్ EWS అప్లికెంట్స్కి ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. రెన్యూమరేషన్ విషయానికి వస్తే MBBS, BA, MS డాక్టర్స్కి 40,000 రూపీస్ పర్ మంత్ ఉంటుందండి. ఇంకా స్టాఫ్ నర్స్కి వచ్చేసి 29,900 రూపీస్ రెన్యూమరేషన్ పర్ మంత్ అండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ MBBS వచ్చేసి MBBS కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ TS మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదకు వచ్చేసి BA, MS చేసి ఉండాలండి. అండ్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో రిజిస్టర్ అయి ఉండాలి. స్టాఫ్ నర్స్ వచ్చేసి BSc నర్సింగ్ కంప్లీట్ చేసి ఉండాలండి. ఇంకా నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఈ సెలక్షన్ వచ్చేసి మొత్తం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేస్తుందండి క్యాండిడేట్స్ని. అయితే ఈ కమిటీకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు హెడ్గా ఉంటారండి. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, మీరు దేంట్లో అయితే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టారో, దేంట్లో అయితే మీరు ఎడ్యుకేషన్ని గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసి ఉంటారో దాంట్లో వచ్చిన మెరిట్ ఆధారంగానే మీకు సెలక్షన్ అయితే ఉంటుందండి. ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 200 రూపీస్ ఉంటుందండి SC, ST క్యాండిడేట్స్కి. అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అప్లికెంట్స్కి కూడా 200 రూపీస్ ఫీ ఉంది. ఇంకా రిమైనింగ్ అప్లికెంట్స్కి 500 రూపీస్ ఫీ ఉందండి. ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జగిత్యాల పేరు పైన DD తీయాలండి నేషనలైజ్డ్ బ్యాంక్లో. ఇంకా ఈ ఉద్యోగాలకి ఎలా అప్లికేషన్ చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము జగిత్యాల అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలండి. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ని మొత్తం ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చారు కదండి కింద 11 సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలో ఇచ్చారు చూడండి. ఈ 11 సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ కూడా మీరు ఫిలప్ చేసిన అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయండి. అయితే ఈ జిరాక్స్ కాపీస్ ఉన్నాయి కదండి, ఈ జిరాక్స్ కాపీస్ అన్నిటిపైన కూడా సెల్ఫ్ అటెస్టేషన్ ఉండాలి. అంటే మీరు సైన్ చేయాలన్నమాట, మీ సైన్ ఉండాలి కంపల్సరీ. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి జగిత్యాలలో కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది కదండి, ఆ కలెక్టర్ ఆఫీస్లో DMHO ఆఫీస్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా.
మీ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా పర్సన్ వెళ్ళి ఇచ్చినా పర్వాలేదు, లేదంటే పోస్ట్ ద్వారా అయినా కూడా ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించవచ్చండి. ఐడిఓసి జగిత్యాల్ డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉంది కదండి, ఆ అడ్రస్కి పంపించాలి. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందో చూద్దాము. ఇక్కడ చూడండి, 13/11/2024 10:30 AM నుంచి 18/11/2024 5 PM వరకు కూడా ఉందండి టైము ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో ఎలిజిబుల్ పర్సన్స్ అందరూ తప్పకుండా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకోండి. మరిన్ని ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్కి అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి. మీకు మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను నోటిఫికేషన్ వచ్చిన వెంటనే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్